బ్రేకింగ్ న్యూస్. సామాన్యుల డబ్బుకు రక్షణగా ఉండాల్సిన బ్యాంకులే సైబర్ నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నాయనే విషయం మీకు తెలుసా? ఇప్పుడు ఆ వార్తనే మీరు వినబోతున్నారు. అవును, నిజానికి బ్యాంకులు సామాన్యుల సొమ్ముకు రక్షణగా ఉండాలి, కానీ ఏకంగా సైబర్ నేరగాళ్లకు అడ్డాగా కొన్ని బ్యాంకులు మారుతున్నాయి. కరీంనగర్లో ఆర్బీఎల్ బ్యాంకులో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 138 కోట్ల రూపాయల భారీ కుంభకోణం సంచలనం రేపుతోంది. బ్యాంక్ మేనేజర్, క్యాషియరే చైనా ముఠాతో చేతులు కలిపారు. ఈ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ఇద్దరు కలిసి ఒక చైనా ముఠాతో చేతులు కలిపారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సాయిరాం ఇన్స్టాగ్రామ్ వేదికగా చైనాకు సంబంధించిన నేరగాళ్లతో డీల్ కుదుర్చుకున్నాడు. వీరు వేసిన పథకం ప్రకారం అమాయకుల పేర్లతో 24 మ్యూల్ కరెంట్ అకౌంట్లను తెరిచి వాటి ద్వారా ఏకంగా 138 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో అకౌంట్ తెరిచినందుకు బ్యాంక్ మేనేజర్ ఏకంగా 35,000 రూపాయల కమిషన్ తీసుకున్నాడు. కేవలం మేనేజరే కాదు, ఖాతాదారులు, మధ్యవర్తులకు కలిపి మొత్తం 3 కోట్ల రూపాయల వరకు కమిషన్ల రూపంలో చేతులు మారాయి. ప్రతి లావాదేవీపై 2 నుంచి 4% వరకు కమిషన్లు ఆశ చూపించి ఈ భారీ నెట్వర్క్ నడిపించారు ఈ దుండగులు. వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు రంగును బయటపెట్టాయి. వర్చువల్ ఖాతాల ద్వారా ఏకంగా 12 కోట్ల రూపాయలు, ఆర్బీఎల్ ఖాతాల ద్వారా 125 కోట్ల రూపాయలు, ఇలా కోట్ల రూపాయలు చైనా ముఠా చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను వాడుకొని ఇంత పెద్ద స్కామ్ జరగడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అందులో అరెస్ట్ చేసిన ఆ నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముఖాలకు నల్లటి ముసుగులు వేసుకుని చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్న దుండగులు వాళ్లే పోలీసులు వెనకాల ఉన్నారు. చూస్తున్నారా? వీళ్ళే చైనా ముఠాతో చేతులు కలిపి ఏకంగా ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ కు తెరదీశారు. Total 8 cases in which bank accounts of Ratnakar Bank Limited, ఈ బ్యాంక్ ది ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్లో ఈరోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్. ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం ఈ కేసును ఎలా ట్రాక్ చేశారు? కరీంనగర్ ఇప్పుడు సైబర్ నేరాలకు అడ్డగా మారిపోతున్నటువంటి పరిస్థితి. గతం లోపల ఇటు అనేక సంఘటనలు వెలుగు చూసినా కానీ ఇప్పుడు ఏకంగా ఆ మ్యూల్ అకౌంట్లు ఖాతాలు తీసి ఆ డబ్బులు దాదాపుగా 138 కోట్ల వరకు కూడా గోల్మాల్ చేసినటువంటి సంఘటన కరీంనగర్ లోపల అందరినీ కూడా షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ అకౌంట్ లో మనము డబ్బులు భద్రంగా దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు అలాంటి డబ్బులకే రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద ఖాతాలు తీసి ఆ ఖాతాలకు సంబంధించిన మొత్తం ట్రాన్సాక్షన్లు కూడా బ్యాంకు ద్వారానే ఇటు చెల్లింపులు చేసినటువంటి సంఘటన నిజంగా అందరినీ కూడా విసిపోయేలా ఇటు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటీవల సైబర్ ఫ్రాడ్ ద్వారా కొన్ని డబ్బులు ఫ్రాడ్ అవ్వడము, వేరే ఖాతాలోకి వెళ్లిపోవడంతో దీనిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులకు ఈ విషయాలు నిజంగా వెలుగులోకి రావడం అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2024 నుంచి కూడా ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా దాదాపుగా 138 కోట్లు అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్. రైట్ శ్రీనివాస్.